హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియో ఏంటంటే, అంతకుముందు మీరు చూసిన కుకింగ్టన్ గ్రీన్ గార్డెన్స్కి ఎగ్జిట్ అయ్యి మేము బయటకు వచ్చే దారిలో ఇది షాప్ ఉందన్నమాట. దీని పేరేంటంటే రోజ్ గార్డెన్ అని పెట్టారనమాట. రోజ్ గార్డెన్ అని పెట్టారేంటి, ఈ లోపల రోజ్ ఫ్లవర్స్ అలా ఉంటాయేమో, మంచి మంచి ప్లాంట్స్ ఉంటాయేమో చూద్దామని చెప్పేసి ఎంటర్ అయ్యాం. తీరా చూస్తే ఇవన్నీ కూడా షో పీసెస్ అన్నమాట. కొన్ని మనం కొనుక్కోవచ్చు, కొన్ని జస్ట్ ఓన్లీ చూడడానికి మాత్రమే. అయితే మాతో పాటు లోపలికి పిల్లలు కూడా వచ్చారు. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాం కాబట్టి ఇదిగోండి బెనట్ ఆల్రెడీ చేతిలో ఏదో పట్టుకొని, మా అమ్మ ఇది నాకు కొనవా అని అడుగుతూ ఉన్నాడు అనమాట. అంటే అడగడం ఆల్రెడీ అయిపోయింది, ఒక 4-5 సార్లు ఆల్రెడీ అడిగేసేసాడు. అడిగిన తర్వాత నేను ఇప్పుడు వద్దు నాన్న, తర్వాత అంటున్నానని ఏడుస్తున్నాడు అనమాట. అలాగా బెనట్ మోస్ట్లీ ఏంటంటే ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కానీ ఎలా ఉంటుందంటే, వాడు మొత్తం షాపింగ్ అయ్యేంత వరకు బాగానే ఉంటాడు, కానీ ఎండింగ్లో ఏంటంటే వాడికి ఏదైనా కొనిపెట్టాలి. ముఖ్యంగా ఏదో ఒక టాయ్ అయితే కంపల్సరీ కొనాలన్నమాట. మాకు అనిపిస్తుంది వీళ్ళకి సర్ప్రైజ్లు ఇచ్చినా కానీ వాళ్ళు అంత ఎక్కువ సర్ప్రైజ్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేని టాయ్ అంటూ ఉండదు. నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తానే ఉంటాను, మీ దగ్గర ఉన్నవి కొనుక్కోకండి, లేనివి కొనుక్కోండి, అప్పుడు యూనిక్గా ఉంటుంది, బాగుంటుంది అని అంటే వినరు అనమాట. సేమ్ కార్స్ ఒక 50-80 ఉంటాయి, లేకపోతే సేమ్ ట్రక్లు ఒకేలా ఒక 50-40 అలా ఉంటాయి. అలాగా ఎన్నెన్ని బొమ్మలైనా కూడా వీళ్ళకి సరిపోవన్నమాట. షాపింగ్కి వెళ్తే వీళ్ళకంటూ ఒక $50 పక్కన పెట్టుకొని వెళ్తేనే హ్యాపీగా పీస్ఫుల్గా ఇంటికి వస్తాం, లేకపోతే కనుక ఇంకా ఇలాగే ఏడుస్తూ ఉంటారు. అయినా కూడా మేము ప్రతిసారి మేము కొనిపెట్టము. ఒకవేళ కొన్నా కూడా చాలా బడ్జెట్లో, అంటే $5కి మించుకోకుండా $5 లోపు ఏమొస్తే వాడు బాగా విసిగిస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు, ఇంక వదిలిపెట్టేలాగా లేడు అని అంటే మాత్రమే కొనిపిస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ ఏడ్చాడు, కానీ చివరికి మేమైతే కొనలేదు, కొనుక్కోకుండానే వాడిని బయటకు తీసుకొని వచ్చేసాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి మినియేచర్ సెట్స్ కూడా చాలా రియలిస్టిక్గా వాళ్ళు ప్రతిదీ కూడా చేశారనమాట. జస్ట్ ఏదో ఏంటిది ఒక ఫొటోస్ లాగా అలా కాదు. లోపలున్న కబోర్డ్స్ కానీ, క్లాక్ కానీ, లైట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసినవి ఎంత బాగున్నాయి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. ఏంటంటే ముఖ్యంగా ఇలా మేము కుకింగ్టన్ గార్డెన్కి వెళ్ళినప్పుడు మేము ఇది తెచ్చుకున్నాము అనే ఒక మంచి మెమరీ కోసం తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.